जय श्री राम। हरे कृष्णा हरे राम 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 हरे हरे। మీ అందరూ భగవద్గీత చదవండి, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోండి, ఆ యొక్క జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టండి. ముఖ్యంగా మొట్టమొదట తల్లిదండ్రులను, మొట్టమొదటిది తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తర్వాత భార్య బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములను బాగా చూసుకోండి. మొట్టమొదటిగా మీ తల్లిదండ్రులను చూసుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను శిరస వహించండి. అలాగే గీతా సారాంశాన్ని బాగా జీర్ణించుకోండి. గురువు ఎక్కడో ఉండడు, మన భగవద్గీతే మనకు గురువు. పూర్వము రోజుల్లో ఎక్కడికో ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు. ఆశ్రమాలకు వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించేవాళ్ళు. ఇప్పుడు ఆశ్రమాలతో పని లేదు, ఆశ్రమాలు కూడా చాలా వరకు కనుమరిగిపోయినాయి. ఇప్పుడు ఎటువంటి ఆశ్రమాలు ఎటువంటి వచ్చినాయి అంటే ధన సంపాదన, ధనార్జన కోసం ఉండేటటువంటి అవి ఆశ్రమాలు కాదు, అవి ఒక స్కూల్స్. అటువంటి స్కూల్లో వచ్చినవి ధనార్జనే ధ్యేయంగా మంచి తెలివితేటలకి, ధనాన్ని సంపాదించడానికి మంచి తెలివితేటలు నేర్పించే, విజ్ఞానాన్ని నేర్పించేటువంటి స్కూల్లో పంపిస్తూ ఉన్నారు. అది కాదు అసలైన జ్ఞానము, అసలైన విజ్ఞానము అంటే పూర్వము రాజుల కాలంలో గురువులు ఉండేవాళ్ళు, గురువు దగ్గరికి విద్యను అభ్యసించడానికి పంపించేవాళ్ళు. ఆత్మవిద్య అనేక రకాలైన ఈ యొక్క మానవాళికి ఉపయోగపడేటువంటి విద్యలను నేర్పించే గురువుల దగ్గరికి పంపించేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఆదివారం వచ్చిందంటే గుడికి కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేకుండా పోయారు. ఇప్పుడు పక్కవారిని చూసి నేర్చుకోండి. ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి సండే క్లాసెస్ అంట, ఆదివారం క్లాసులు, మళ్ళీ వేరే వేరే క్లాసులు అవన్నీ చెబుతూ ఉన్నారు. మరి హిందువుల్లో మన యొక్క భగవద్గీత గురించి క్లాసులు, ఆదివారం క్లాసులు కానీ, ఆదివారం నాడు ఏదన్నా గురువుల దగ్గరికి కానీ పంపిద్దాం అన్నటువంటిది కూడా లేదు. రేపు పొద్దున మరి ఈ యొక్క లోక జ్ఞానము తెలుసుకోకుండా ఈ లోకంలో ధనార్జన, ఈ లోక విషయాల గురించే అటువంటి విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వయోవృద్ధుల్ని తీసుకెళ్ళి తల్లిదండ్రులు భారం అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో అనాథ శరణాలయాల్లోనో లేదంటే డబ్బులు ఇచ్చేటువంటి మనం పైసలు ఇస్తే వాళ్ళు చూస్తారు. మన తల్లిదండ్రులను చూసే భాగ్యం వాళ్ళకి పోతూ ఉంది. అటువంటి వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్ళి వాళ్ళు జాయిన్ చేస్తూ ఉన్నారు. మరి రేపు నీ కొడుకు కూడా రేపు తీసుకెళ్ళి నిన్ను వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తాడు. ఏదో ఒక సామెత ఉంది, కర్మ ఎవరిని విడిచిపెట్టదని ఒక సామెత ఉంది. నువ్వు చేసేటటువంటి చెడు కర్మలే మళ్ళీ రేపు నీకు చెడు ఫలితాలను ఇస్తాయి, అది నీ బిడ్డల ద్వారా ఇస్తాయి. నీ తల్లిదండ్రులకి నువ్వు మంచి చేస్తే మళ్ళీ నీ పుత్రులు నీకు మంచి చేస్తారు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి. ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు మీరు అనేక మీడియాల ద్వారా మంచి విషయాలు నేర్చుకోండి, భగవంతుని యొక్క విషయాలు. మెయిన్ మనకి భగవద్గీతనే మనకు గురువు, భగవద్గీతనే మనకు దైవం. అటువంటి భగవద్గీతను చదవండి. తెలియనటువంటి వారికి భగవద్గీత గురించి మీరు చెప్పండి. ఈ విధంగా మీ యొక్క సంసార జీవితాన్ని ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతమైనటువంటి పరంధామైనటువంటి ఆ యొక్క లోకాలకి మీరు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క ఆ యొక్క సందేశాన్ని యూట్యూబ్ ద్వారాగా మీరు అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. ఓం తత్సత్.